హలో గైస్ ఎలా ఉన్నారు? విశ్వక్ సేన్ కథానాయకుడిగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గామి'. చాందిని చౌదరి కథానాయిక. ఇదొక భిన్నమైన అడ్వెంచర్ డ్రామా. విశ్వక్ దీంట్లో శంకర్ అనే అఘోరాగా కనిపిస్తారు. తనకొక సమస్య ఉంటుంది. మానవ స్పర్శను తట్టుకోలేడు. ఈ మూవీ త్వరలోనే రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయని, 'పుష్ప' సినిమా సంచలన విజయం సాధించడంతో దానికి మించి 'పుష్ప 2' ఉండేలా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా ఆగస్టు 15 విడుదల కానుంది. 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నాడు. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కూడా అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలైతే విపరీతంగా క్లిక్ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో పిండం సినిమా ఒకటి. ఈ సినిమా ఓటీటీ డేట్ తాజాగా కన్ఫర్మ్ అయింది. ఆహాలో ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. భామా కలాపం 2 టీజర్ జాన్ 30 అంటే రేపు రిలీజ్ చేయనున్నారు. టిల్లు స్క్వేర్ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మార్చి 29కి రిలీజ్ చేయనున్నారు. గుడ్ నైట్ మూవీతో అలరించిన మణికందన్ ఇప్పుడు ట్రూ లవర్ గా వాలంటైన్ కి రాబోతున్నాడు. శ్రీ గౌరీప్రియ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ ఈ రోజే రిలీజ్ అయింది. వెంకీ కుడుముల నితిన్ కాంబోలో రాబిన్ హుడ్ మూవీ రాబోతుంది. మరి టీజర్ అయితే బాగుంది. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఐలాండ్ ఓటీటీ రైట్స్ అయితే సన్ నెక్స్ట్ తీసుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.